ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 3వ వారంలో లేదంటే చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 31లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. దీంతో గత సీజన్లో అదగొట్టే ఆటతీరుతో ఫైనల్ చేరిన సన్రైజర్స్ ఎవరెవర్ని అట్టిపెట్టుకుంటుంది, ఎవర్ని రిలీజ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు గరిష్టంగా 6 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలుంది. అయితే ఇందులో 5గురిని డైరెక్ట్గా రిటైన్ చేసుకోవడానికి, ఒకరిని రైట్ టు మ్యాచ్ ద్వారా వేలంలో తిరిగి దక్కించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వేలం కోసం ఫ్రాంచైజీల పర్స్ను ఐపీఎల్ యాజమాన్యం రూ.120 కోట్లకు పెంచింది. ఇక సన్రైజర్స్ ఎవరిని రిటైన్ చేసుకునే అవకాశం ఉందనే విషయానికి వస్తే, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. 2023 సీజన్లో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన సన్రైజర్స్, కమిన్స్ కెప్టెన్సీలో తన సహజశైలికి విరుద్ధంగా దూకుడైన ఆటతీరు కనబర్చింది. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కమిన్స్ జట్టును ముందుండి నడిపించాడు. దీంతో కమిన్స్ ను సన్రైజర్స్ రిటైన్ చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సన్రైజర్స్ రిటెన్షన్ లిస్టులో ఖచ్చితంగా చోటు సంపాదించే అవకాశం ఉన్న ఆటగాడు ట్రావిస్ హెడ్. ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ ఐపీఎల్ 2024లో 191 స్ట్రైక్ రేట్తో 567 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మతో కలిసి గత సీజన్లో సన్రైజర్స్ బ్యాటింగ్ విభాగాన్ని దుర్భేద్యంగా మార్చేశాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో విధ్వంసక ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ పంజాబ్ కుర్రాడు ఏకంగా 204.22 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. కొడితే 4 లేదా 6 అన్నట్టుగా బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టడంలో హెడ్ను మించిపోయాడు. దీంతో వచ్చే సీజన్కు ముందు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో అభిషేక్కు కూడా చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ తరఫున రాణించిన ఏకైక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్. 2024 సీజన్లోనూ క్లాసెన్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లు అనే తేడా లేకుండా బౌలర్లను ఊచకోత కోశాడు. వికెట్ కీపింగ్ చేయగలగడం క్లాసెన్కు అదనపు బలం. ఒత్తిడితో కూడిన సందర్భాల్లోనూ ఈ సౌతాఫ్రికా హిట్టర్ అలవోకగా పరుగులు రాబట్టగలడు. కాబట్టి రిటెన్షన్ లిస్టులో క్లాసెన్ పేరుంటుంది అనడంలో సందేహం లేదు. ఐపీఎల్ 2024 ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగు సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శనతో సన్రైజర్స్ యాజమాన్యాన్ని, అభిమానులను ఆకట్టుకున్న నితీశ్ భవిష్యత్తులో కీలకమైన ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉంది. ఇంతకు ముందు నితీశ్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ 20 లక్షల ప్రారంభ ధరకే వేలంలో కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగకపోతే అన్కాప్డ్ ప్లేయర్ కోటాలో రూ.4 కోట్లకే రిటైన్ చేసుకోవచ్చు. ఒకవేళ అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తే అబ్దుల్ సమద్ను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించే ఆటగాడు నటరాజన్. గాయాలు ఇబ్బంది పెట్టినా నట్టు మాత్రం వెనక్కి తగ్గలేదు. డెత్ ఓవర్లలో కీలకమైన బౌలర్గా నటరాజన్ ఎదిగాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలగడం అతడికి ప్లస్ అవుతుంది. బౌలింగ్ విభాగం నుంచి నటరాజన్ను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ఏళ్లుగా సన్రైజర్స్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవలి కాలంలో అంతగా ఫామ్లో లేడు. గతంలో మాదిరిగా అతడు ప్రభావం చూపలేకపోతున్నాడు. కానీ ఇప్పటికీ భువి ఆధారపడదగ్గ బౌలరే అనడంలో సందేహం లేదు. అతడు జట్టులో ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది. మరి సన్రైజర్స్ యాజమాన్యం అతడి విషయంలో ఏం చేస్తుందో చూడాలి. స్థూలంగా చూస్తే కమిన్స్, హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ, నటరాజన్ లేదా సమద్లను సన్రైజర్స్ యాజమాన్యం రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. నితీశ్ లేదా భువి కోసం వేలంలో ఆర్టీఎం ఉపయోగించొచ్చు.